టాలీవుడ్ నుంచి గానీ బాలీవుడ్ నుంచి గానీ చాలా మంది యాక్టర్స్ వచ్చారు, నటులు వచ్చారు. అలాగే వాళ్ళతో పాటు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి, అలాగే కొంతమంది పారిశ్రామికవేత్తలు సుబ్బరామిరెడ్డి లాంటి వాళ్ళందరూ. ఎవరెవరు సెలబ్రిటీస్ మెయిన్ గా వచ్చారు అక్కడికి? సెలబ్రిటీస్ లో హాలీవుడ్ నుంచి అయితే నేహా ధూపియా, అలాగే దీపికా పదుకొనే, టబు, రాజా తరూర్ వచ్చారు. ఇక టాలీవుడ్ నుంచి అంటే మన తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి నాగార్జున, అమల, అలాగే వెంకటేష్, మంచు విష్ణువర్ధన్, జగపతి బాబు, అలాగే జగపతి బాబు తండ్రి రాజేంద్ర ప్రసాద్, అలాగే సిసి రెడ్డి, వీళ్ళందరూ వచ్చారు. ఇంకా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పాకిస్తాన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా వచ్చారు, ఫరీద్ ఖాన్. ఆవిడతో పాటు అక్కడ సోహైల్ తన్వీర్ క్రికెటర్ కూడా వచ్చారు. సో వాళ్ళు ఒక పెద్ద కిరీటం తీసుకొని వచ్చారు. 2.5 నుంచి 3 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి బంగారపు కిరీటం అది. సియాల్కోట ప్రజలు, ఆవిడ మాట్లాడారు మీడియా తోటి, ఆ మినిస్టర్ ఆవిడ చెప్పడం, సియాల్కోట ప్రజల ఆకాంక్షలు, సియాల్కోట ప్రజలు పాకిస్తాన్ ప్రజల యొక్క అభిమానము, ప్రేమ, గౌరవము అన్ని తీసుకొని వచ్చి సానియా తల మీద పెడుతున్నాము కిరీటం రూపంలో. దీంతో ఈ వీళ్ళిద్దరు పెళ్లితో, సానియా షోయబ్ల పెళ్లితో మన ఇండియాకి పాకిస్తాన్ కి ఉన్నటువంటి గొడవలన్నీ పోతాయని, అలాగే ఇద్దరి మధ్యన మైత్రి బంధం మరింత వికసిస్తుందని, ఈ రెండు దేశాల మధ్యన అన్ని సంబంధాలు చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే పాకిస్తాన్ నుంచి జియో ఛానల్ రిపోర్టర్ వచ్చారు. ఆ రిపోర్టర్, కెమెరా పర్సన్స్ వాళ్ళిద్దరే ఫస్ట్ సానియా షోయబ్ల పెళ్లికి సంబంధించినటువంటి విజువల్స్ ని గానీ, పెళ్లి విషయాన్ని గానీ బ్రేక్ చేసినటువంటి వాళ్ళు ఫరీద్ అని, వసీం రాజా ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఇక్కడికి ఫరీద్ తో మనం మాట్లాడాము, మేము అతని దగ్గర బయట కూడా తీసుకున్నాము. అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంత దూరం నుంచి ఇక్కడికి రావటం. అందులోనూ వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి క్రీడాకారుడు, ఇండియాకి చూడాలని చాలా మంది ఇప్పటి వరకు చాలా ఆతృతగా ఎదురు చూశారు. వారి ఆకాంక్షలు టీవీ9 మాత్రమే నెరవేర్చింది. సానియా రిసెప్షన్ ప్రత్యేకించి ఇవాళ ఏ ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి రిసెప్షన్ లో? సానియా రిసెప్షన్ లో ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మంత్రి తెచ్చినటువంటి కిరీటం ఒకటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే 50 రకాలైనటువంటి వంటకాలని ఇరానీ, అలాగే హైదరాబాద్, పాకిస్తాన్, నార్త్ ఇండియన్, ఇలా మొత్తం అన్ని రకాల కలిపించినటువంటి రకరకాల రుచులతో గుమగుమలాడేటువంటి అనేక వంటకాలని అతిథులకు వడ్డించారు. అవన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణే. అలాగే ఆమె ధరించినటువంటి లెహంగా, సానియా ధరించినటువంటి లెహంగా లక్ష రూపాయలుగా చెప్తున్నారు. అందులో స్టోన్స్, అలాగే ఇతర అనేక రాళ్లు, రకరకాలైనటువంటి రాళ్లు పొదిగారు. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అయినప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంలో కూడా ప్రధానమైనటువంటి స్థానం తీసుకున్నాయి అన్ని కూడా. వీటితో పాటు కొంతమంది సెలబ్రిటీస్, సినీ హీరోయిన్స్, సినీ ప్రముఖులు రావడం కూడా నిజంగా గ్రేట్ గా చెప్పొచ్చు. అలాగే వీటన్నిటితో పాటు వీళ్ళిద్దరి సానియా షోయబ్లకు సంబంధించి ఈ ఫస్ట్ న్యూస్ ఎవరిచ్చారో ఆ రిపోర్టర్స్ కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడం నిజంగా గ్రేట్. అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వీళ్ళిద్దరు పెళ్లిని కవరేజ్, పెళ్లి రిసెప్షన్ కవరేజ్ చేయడం కోసం ఇక్కడ దాకా వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ కూడా అందులో విశేషాలుగానే చెప్పొచ్చు హరిత. అయితే ఇంకో విషయం ఏంటంటే ట్రాఫిక్ కూడా, ఇంతమంది వివిఐపీలు, ఇంతమంది అతిథులు వచ్చేటువంటి, మహామహులు వచ్చేటువంటి ఈ ఏరియాలో ట్రాఫిక్ ఏ మాత్రం ప్రాబ్లం రాకుండా, సామాన్య ప్రజానీకానికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ రోడ్డు పైన ఇటువైపు కానీ అటువైపు కానీ పార్కింగ్ చేయలేదు ఏ వెహికల్ ని. సో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ట్రాఫిక్ కూడా ఎక్కడ ఎలాంటి అంతరాయం లేకుండా చాలా కూల్ గా సాధారణమైనటువంటి పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జరిగిపోయింది హరిత. నిరుపమ, సానియా రిసెప్షన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ టీవీ9 కు మాత్రమే దక్కాయి. ఆ విజువల్స్ ఇప్పుడు అందరూ చూస్తున్నారు. షోయబ్ తరపున పాకిస్తాన్ నుండి రిసెప్షన్ కి ఎవరెవరు వచ్చారు? షోయబ్ తరఫున పాకిస్తాన్ నుంచి అతని అమ్మ, అలాగే అతని సిస్టరు, బావగారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళతో పాటు సోహైల్ తన్వీర్ అనేటువంటి తన కో క్రికెటర్, వాళ్ళతో పాటు జర్మనీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి కొందరు ప్రముఖులు కూడా హాజరయ్యారు. వాళ్ళతో పాటు వాళ్ళ సన్నిహిత బంధువులు, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ కూడా షోయబ్ కి సంబంధించిన వాళ్ళు హాజరయ్యారు. దాదాపు 30 నుంచి 50 మంది వరకు వాళ్ళు హాజరయ్యారు. మొత్తం మీద ఆ విజువల్స్ అన్నింటినీ ఇప్పుడు టీవీ9 ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది, ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది ప్రేక్షకుల కోసం. కేవలం టీవీ9 దగ్గర మాత్రమే ఇంత క్వాలిటీ ఉన్నటువంటి సరైన విజువల్స్, రాజమార్గంలో తీసినటువంటి విజువల్స్ ఉన్నాయి. ఇంకా ఏ ఛానల్ దగ్గర లేవు. మిగతా అన్ని ఛానల్స్ సెల్ ఫోన్ లో తీసుకోవడమో, లేకపోతే ఏదో చిన్న చితక కెమెరాలతో తీయటమో, లేకపోతే దొంగతనంగా చేయటమో చేశాయి తప్ప టీవీ9 అలా చేయలేదు. ప్రేక్షకుల కోసం, టీవీ9 ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా డీజీ కెమెరాలో చిత్రీకరించినటువంటి దృశ్యాలను, అక్కడ ఎలాంటి ఫంక్షన్ జరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, అతిరథ మహారాజులు ఎవరు, అలాగే
సానియా షోయబ్లు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉన్నారు, వీటన్నింటినీ అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విశేషాన్ని ప్రతి ఒక్కరి యొక్క మనోభావాల్ని TV9 బంధించి కెమెరాలో కేవలం TV9 ప్రేక్షకుల కోసం అందిస్తోంది. ఎక్స్క్లూజివ్ గా సాధించినటువంటి ఈ విజువల్స్ లో ఎంత హంగామాగా ఎంత భారీగా జరిగిందో రిసెప్షన్ కనబడతా ఉంది హరిత. నిరుపమ, సానియా రిసెప్షన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ TV9 ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. సానియా రిసెప్షన్ లో ప్రత్యేకించి వంటకాల గురించి చెప్పండి. ప్రత్యేకంగా వంటకాలు దాదాపు 50 రకాల వంటకాలను తయారు చేశారు. అందులో 23 రకాలైనటువంటి వంటకాలు మెయిన్ కోర్సులో ఉంటే 12 డెజర్ట్స్, అలాగే మరో 7 వరకు దాదాపు ఇతర రకాలైనటువంటి అంటే కబాబ్స్ కానివ్వండి, లేకపోతే అలాంటి డ్రింక్స్ కి సంబంధించినవి, అలాగే ఇతర రకాల అనేక రకాలైనటువంటివి, చాలా ఇరానీ రుచులకు సంబంధించినవి, అలాగే హైదరాబాద్ సంబంధించి 2 స్పెషల్ బిర్యానీలు, అలాగే పాకిస్తాన్ వంటకాలను కూడా అందులో చేర్చారు. దాంతో పాటు ముంబైలో అంతకుముందు సానియా వాళ్ళు ఉండొచ్చారు కాబట్టి అక్కడి నుంచి రాజా దరూర్ లాంటి వాళ్ళు, అతను బాలీవుడ్ యాక్టర్, అతను సానియా వాళ్ళ తండ్రి ఇమ్రాన్ మిర్జీ ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. సో అతని కోసం వాళ్ళు వస్తున్నారని ప్రత్యేకంగా, ముంబై నుంచి వస్తున్నారని ప్రత్యేకంగా కొన్ని వంటకాలు, నార్త్ ఇండియన్ వంటకాలు, ఇలా దాదాపు 50 రకాల వంటకాలని చాలా గ్రాండ్ గా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హోటల్లో తాజ్ కృష్ణాలో ఉన్నటువంటి పాకశాస్త్ర నిపుణులతో పాటు పాకిస్తాన్ నుంచి కూడా ప్రత్యేకంగా పాకశాస్త్ర నిపుణులు కుక్కులను తెప్పించారు ఈ వంటల కోసం. పైగా సానియా, షోయబ్, సానియా తండ్రి ఇమ్రాన్ మిర్జా ముగ్గురు దగ్గరుండి ప్రతి క్షణం అంటే ఏ వంటకాలు వడ్డించాలి, ఏమేమి రుచులను అతిథులకు అందించాలి, ఇవన్నీ ఆలోచించుకొని చాలా సీరియస్ గా తీసుకొని ఫుడ్ విషయంలో మెనూను తయారు చేశారు. అదే మెనూని ఇవాళ అతిథులకు కూడా అందించారు హరిత. థ్యాంక్ యూ నిరుపమ, థ్యాంక్ యూ వెరీ మచ్. సరిహద్దులు చెరిగిపోయాయి, సానియా షోయబ్ల నిఖాతో దూరాలు తొలగిపోయాయి. ఇండో పాక్ మైత్రి బంధంలో కొత్త అధ్యాయం మొదలైంది. దాయాదుల మధ్య స్నేహ వారధిగా ఈ వివాహం నిలిచింది. భారత్ పాక్లకు చెందిన అతిరథ మహారథులు ఒకే వేదికపై తీసుకువచ్చిన ఘనత సానియా షోయబ్లకే దక్కింది. సానియా మిర్జా, షోయబ్ మాలిక్ల వివాహ రిసెప్షన్ తాజ్ కృష్ణాలో వైభవంగా జరిగింది. ఇండో పాక్లకు చెందిన అతిరథ మహారథులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్ TV9 దగ్గర మాత్రమే ఉన్నాయి. TV9 అఫీషియల్ గా చిత్రీకరించిన హై క్వాలిటీ విజువల్స్ మీరిప్పుడు చూస్తున్నారు. తలత్ అజీజ్, రక్షందా ఖాన్, రజా మురాద్, చంద్రబాబు నాయుడు, నాగార్జున, అమల, జగపతి బాబు తదితర ప్రముఖులు విందుకు హాజరయ్యారు. సెలబ్రిటీల మెరుపులు, పిండి వంటల పసందులతో విందు మొత్తం ఉత్సాహభరితంగా జరిగింది. Sir,